నేను ఈరోజు డుంబేరి సతీష్ కుమార్ అని డీగొందూరు పంచాయతీ పాలమామిడి సంకత్ విలేజ్లో ఎన్డీపీఎస్ అక్యూజ్డ్ గురించి మాట్లాడడానికి కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇతని మీద మనం ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి 4 కేసెస్ ఇంతకుముందు 2 విశాఖపట్నం జిల్లా, 2 మన ఏఎస్ఆర్ జిల్లాలో ఉన్న కేసెస్ మీద ఇతని మీద యాక్షన్ స్టార్ట్ చేసి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇతనికి సంబంధించిన 2 ఫ్లోర్స్ బిల్డింగ్ని మరియు ఒక స్విఫ్ట్ డిజైర్ కార్ 2 కలిపి ఆల్మోస్ట్ 34 lakhs వర్త్ యొక్క ప్రాపర్టీని ఫ్రీజింగ్ ఆర్డర్స్ తీసుకోవడం జరిగింది. వీటికి ఫ్రీజింగ్కి సంబంధించి మన చెన్నై కాంపిటెంట్ అథారిటీ ఉంటుంది, దానికి మనం పెట్టాము. సో వాళ్ళు కన్ఫర్మేటరీ ఆర్డర్స్ ఇచ్చాక ఇప్పుడు మనం ఫ్రీజింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇటువంటి వాళ్ళని ఎన్డీపీఎస్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఐదర్ ట్రాన్స్పోర్టేషన్ లేదా కల్టివేషన్ లేదా ఎటువంటి పెడ్లింగ్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళ మీదైనా సరే స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి మనకి ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ ఇనిషియేటివ్స్ పిట్ ఎన్డీపీఎస్ రూపంలో కానీ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ రూపంలో కానీ తీసుకుంటూ వచ్చింది. అందులో భాగంగా మన అరకులో 2 సర్కిల్లో 2 వ్యక్తులపైన తీసుకోవడం జరిగింది. మన పాడేరు పిఎస్ లిమిట్స్లో దేనబంధు గారు సిఐ గారు కూడా ఇంతకుముందు కిల్లో వాసుదేవ్ మీద తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా దుంబేరు సతీష్ కుమార్ గారి మీద ఈ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేశాము. వెదర్ ఇట్ ఈస్ పీడీ యాక్ట్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కాంప్రమైజ్ అయితే లేకుండా యాక్టివ్గా 100% ఎన్డీపీఎస్ అక్యూజ్డ్ ఎవరైనా రిపీట్ అఫెండర్స్ ఉన్నారో అందరినీ దే విల్ బి టేకెన్ టు టాస్క్ అని స్ట్రిక్ట్ వార్నింగ్ మనం ఏపీ పోలీస్ తరఫున ఏఎస్ఆర్ పోలీస్ తరఫున ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అల్లూరు జిల్లా పరిధిలో ఇంకెవరు ఉన్నారండి? లిస్ట్ ఏమన్నా? యా, మా దగ్గర లిస్ట్ ఉందండి. 1 by 1 ఒక్కొక్కరి మీద ఇన్వెస్టిగేషన్ చేస్తాను. ఎవరి మీద అయితే ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ ఖచ్చితంగా వాళ్ళకి ప్రాపర్టీస్ సంపాదించారు, ఎన్డీపీఎస్లో ఇన్వాల్వ్ అయ్యాని మన దగ్గర ప్రూఫ్స్ ఉన్న ప్రతి ఒక్కరిని ఎవరిని వదిలిపెట్టాం. సతీష్ కుమార్